ఖచ్చితంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంపై తాజా సమాచారం తెలుగులో ఇక్కడ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంపై ఏప్రిల్ 2025 చివరి నాటికి పలు కీలకమైన అప్డేట్లు మరియు పరిణామాలు చోటు చేసుకున్నాయి. 22,000 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్తో చేపట్టిన ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు నిర్మించి అర్హులైన నిరుపేద మరియు నివాసయోగ్యం లేని కుటుంబాలకు ఆశ్రయం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమైన అప్డేట్లు మరియు పరిణామాలు. అధికారిక ప్రారంభం మరియు బడ్జెట్. 2025 సంవత్సరానికి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం అధికారికంగా ప్రారంభించబడింది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఇండియన్ రూపీ 22,000 కోట్లను కేటాయించింది. దీని ద్వారా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక సహాయం. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు వారి ఇళ్లను నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం అందించబడుతుంది. సాధారణ వర్గాలకు 5 లక్షల రూపాయలు మరియు SC/ST లబ్ధిదారులకు 6 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. నిర్మాణం పురోగతిని బట్టి పునాది, గోడలు, స్లాబ్ మరియు పూర్తి నిర్మాణం విడతల వారీగా నిధులు విడుదల చేయబడతాయి. దరఖాస్తు ప్రక్రియ మరియు లబ్ధిదారుల జాబితాలు. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది. లబ్ధిదారుల జాబితాలను ఖరారు చేసి విడుదల చేయడంలో ప్రభుత్వం చురుగ్గా పనిచేసింది. ఏప్రిల్ నెల అప్డేట్ల ప్రకారం 2025 సంవత్సరానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాలు విడుదల చేయబడ్డాయి. ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ వంటి వివరాలను ఉపయోగించి అధికారిక వెబ్సైట్ ద్వారా తమ స్టేటస్ను తనిఖీ చేసుకోవచ్చు. ఏప్రిల్ 2025 చివరి నాటికి తుది లబ్ధిదారుల జాబితా ప్రకటించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. చెల్లింపు స్థితిని తనిఖీ చేయడం. లబ్ధిదారులు తమ గృహ నిర్మాణ గ్రాంట్ల చెల్లింపు స్థితిని అధికారిక ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్ లేదా PFMS పోర్టల్ ద్వారా ఆన్లైన్లో తనిఖీ చేసుకోవచ్చు. లబ్ధిదారుడు మరియు చెల్లింపు స్థితిని తనిఖీ చేయడానికి మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది. ప్రభుత్వ పర్యవేక్షణ మరియు ఆదేశాలు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు సమయంలో ఎటువంటి ఒత్తిళ్లకు లొంగవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్థాయి కమిటీలు, మండల స్థాయి పరిశీలన మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుది ఆమోదంతో కూడిన పారదర్శక ప్రక్రియను ఆయన నొక్కి చెప్పారు. పథకం అమలును నిశితంగా పర్యవేక్షించడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు. ప్రజాస్పందన మరియు నివేదించబడిన సమస్యలు. ఈ పథకానికి భారీ డిమాండ్ ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు మరియు ప్రజాస్పందనలు నివేదించబడ్డాయి. కొత్తగూడెం వంటి కొన్ని ప్రాంతాల్లో గ్రామస్తులు తమ గ్రామ పంచాయతీకి కేటాయించిన ఇళ్ల సంఖ్యను తిరస్కరిస్తూ తీర్మానాలు ఆమోదించినట్లు వార్తలు వచ్చాయి. అర్హులైన కుటుంబాల సంఖ్యకు కేటాయించిన ఇళ్లకు మధ్య వ్యత్యాసం ఉందని వారు పేర్కొన్నారు. అలాగే అర్హత లేని లబ్ధిదారులను జాబితాలలో చేర్చారని ఆరోపిస్తూ నిరసనలు కూడా జరిగాయి. తెలంగాణలోని నిరుపేదలకు గృహవసతి కల్పించడానికి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని విజయవంతంగా మరియు పారదర్శకంగా అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అర్హులైన దరఖాస్తుదారులు, లబ్ధిదారుల జాబితాలు మరియు చెల్లింపుల పంపిణీపై తాజా అప్డేట్ల కోసం అధికారిక వెబ్సైట్ మరియు సంబంధిత స్థానిక ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు.